ఖమ్మం జిల్లా ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకంలో భారీ అవకతవకలు జరిగాయని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. నిబంధనలకు విరుద్ధంగా నియామక ప్రక్రియ జరిగిందన్నారు. మెరిట్ లిస్టును ప్రకటించకుండా ఎలా నియామకాలు చేపడతారని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్కులు, అదనపు అర్హతలు, ఇచ్చిన మార్కులను బహిర్గతం చేయాలని, ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకంలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు సండ్ర. 20 మంది విద్యార్థులు మినిమం ఉండి ఏక టీచర్ ఉంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ అదేవిధంగా ఆశాల నియామకం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 1000 పోస్టులకు పైగా మరి నియామకాలు చేయాలని చెప్పి అందులో భాగంగా మన ఖమ్మం జిల్లాలో 114 పోస్టులు నింపాలని చెప్పి మరి గవర్నమెంటు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ అదేవిధంగా బీఈడి కానీ డిఈడి కానీ ఉంటే వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఇంటర్వ్యూ లేకుండా విద్యార్థి ప్రామాణికంగా నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారి నవీన్ నికోలస్ ఆల్రెడీ ఆయన 5/6/2026న ఒక మెమోని వారు విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇంటర్వ్యూస్ లేకుండా మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది. మరి ఖమ్మం జిల్లాలో మరి ఏమొచ్చిందో వీళ్ళకి మనకు తెలియదు. కానీ వీళ్ళు భిన్నంగా 16/6/2026న ఒక మెమో జారీ చేశారు డిఓ గారు. ఆయన జారీ చేసి ఈ విద్యార్హత కాదు మేము ఇంటర్వ్యూస్ పెడతామని చెప్పి ఇంటర్మీడియట్ దానికి 50% మార్కులు ఇవ్వాలని, అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే నేను చెప్పిన బీఈడి కానీ డిఈడి కానీ ఇంకా వొకేషనల్ కోర్సులో ఎవరైనా ఉంటే వాళ్ళకి 20 మార్కులు ఇవ్వాలని, ఇంటర్వ్యూస్లో 30 మార్కులు ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నిబంధన పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఈ యొక్క విద్యార్హతను మొత్తాన్ని కూడా పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని 100% నియామకాలు చేశారు. ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ తప్ప. ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఆయన చెప్తాడు జనజీలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం, మంత్రి పదవి ఇవ్వాలా, 21 సంవత్సరాలకే పోటీ చేసి అలా తీయాలని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు. మరి నీ శాఖ ఇది విద్యాశాఖ. నిరుద్యోగ యువకుల యొక్క ప్రతిభని పాతరేసి వాళ్ళ గొంతుని నీ పార్టీకి సంబంధించిన మీ చుట్టూ తిరిగే ఆ కుటుంబ సభ్యులకు ఎంఈఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి 114 పోస్టులో కూడా ఎక్కడ కూడా మీరు ఈ రకంగా వేయకుండా మీరు ఎందుకు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. విద్యాశాఖ ఇచ్చిన సర్క్యులర్కి భిన్నంగా ఇంటర్వ్యూస్ నిర్వహించాలని ఖమ్మం జిల్లాలో ఒక కొత్త రకమైన ఆలోచన విధానానికి మీరు తెరలేపి ఈ ఇన్స్ట్రక్టర్స్ని అదేవిధంగా ఆయా పోస్టుల నియామకాల్లో పెద్ద ఎత్తున చేసిన ఈ అవకతవకల మీద వెంటనే విచారణ చేసి ఆ లిస్టుని బహిరంగపరచాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాం.